హై క్వాలిటీ స్టోన్స్ అని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. అంటే మీరు డైమండ్స్ కొంటున్నారు అనే లెవెల్‌లో బిల్డప్ ఇచ్చాడనమాట. నేను కూడా ఒకప్పుడు పెద్ద సెట్ ఉంటే మంచి గ్రాండ్‌గా కనిపిస్తారని నేను కూడా అనుకున్నా. ద వర్స్ట్ థింగ్ ఐ డిడ్ ఈజ్ టు షాప్ దిస్. మీరు చెప్తే నమ్మరు. ఇది నేను 1600కి తీసుకున్నాను. ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. 1600 అని మీరు కూడా అంటారు. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ రేవతి. నేను బ్యూటీ, లైఫ్ స్టైల్ కాంటెంట్ బ్లాగింగ్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్ మై పేజ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్. సో టుడేస్ వీడియో ఈస్ వెరీ న్యూ ఫర్ మీ ఆల్సో బికాజ్ నేను ఇప్పటివరకు జ్యువెలరీ షాపింగ్ చేయలేదు. అంత జ్యువెలరీ నేను వేసుకోను. ఫస్ట్ టైం అనుకుంటా ఇంతలాగా అంటే కొన్ని జ్యువెలరీ అది కూడా నాకు చాలా ఎక్కువ అనమాట. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ వేర్ జ్యువెలరీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అకేషనల్ కూడా ఐఎమ్ వెరీ సింపుల్ పర్సన్. సో జ్యువెలరీ అనేది అంత ప్రిఫర్ చేయను. బట్ ఐ డోంట్ నో వై సడన్లీ నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది వెళ్ళాలి జ్యువెలరీ షాపింగ్ చేయాలి అని. జేఎన్‌యూ స్ట్రీట్ షాపింగ్లో చాలా జ్యువెలరీ పీసెస్ ఉంటాయి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్కి వస్తాయని నేను విన్నాను. బార్గెన్ చేస్తే అఫోర్డబుల్గా వస్తాయని నేను విన్నాను. అలానే బేగం బజార్లో కూడా షాపింగ్ చేశాను. ఎక్కడ అఫోర్డబుల్గా అనిపించాయో నాకు కూడా నేను చెప్తాను. అండ్ కలెక్షన్ కూడా ఎక్కడ బాగుంది, ఎక్కడ షాపింగ్ చేయొచ్చు అనేది కూడా నాకు ఒక ఐడియా వచ్చింది ఈ షాపింగ్ వల్ల. సో లెట్ మీ షో యూ వాట్ ఆల్ ఐ గాట్ అండ్ ద బార్గెయిన్డ్ ప్రైస్. వాళ్ళు చెప్పిన ప్రైస్ ఎంత, నేను బార్గెన్ చేసిన ప్రైస్ ఎంత కూడా చెప్తాను. అసలే నేను జ్యువెలరీ షాపింగ్ తక్కువ అంటే బార్గెనింగ్లో ఐఎమ్ వెరీ పూర్, వెరీ 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 పూర్ అట్ బార్గెనింగ్. బట్ స్టిల్ సమ్‌హౌ 1000 బడ్జెట్ అనుకున్నాను జేఎన్‌యూ స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అయింది. అంటే 1050 అయింది. సో లెట్ మీ షో యూ వాట్ ఆల్ ఐ గాట్ అండర్ రూపీస్ 1000 ఫ్రమ్ జేఎన్‌యూ. లేట్ చేయకుండా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను తీసుకునేది నెక్ పీస్. జేఎన్‌యూ స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళగానే నాకు కనిపించింది ఇదే అండ్ తీసేసుకున్నా. ఫస్ట్ ఈజ్ దిస్. నాకు పెద్ద పెద్ద హారాలు, ఇక్కడ వరకు ఇంతింత పెద్ద పెద్ద హారాలు, ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కన్నా ఇలాంటి చిన్న జ్యువెలరీ వేసుకొని చిన్న స్టడ్స్ పెట్టుకుంటే ఆ వచ్చే ఎలిగెన్స్ వేరే. అసలు మనం వేసుకునే జ్యువెలరీకి మన డ్రెస్ అండ్ మనం హైలైట్ అవ్వాలి కానీ మనం వేసుకున్న జ్యువెలరీ హైలైట్ అవ్వకూడదు. అది నా కాన్సెప్ట్. ఎంత సింపుల్గా, ఎంత మినిమల్గా జ్యువెలరీ ఉండి కొంచెం దానికి చిన్న బీడ్స్ ఆర్ స్టోన్స్ వస్తే ఆ డ్రెస్కి వచ్చే ఎలిగెన్స్ వేరు. ఇది తీసేసిన తర్వాత చూడండి, ఇది వేసుకున్న తర్వాత చూడండి, డ్రెస్ అండ్ మనము ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. సో మినిమల్ జ్యువెలరీనే నేను ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. చాలా బాగుంది కదా. ఇది ప్రైస్ వచ్చేసి 350 ఏమో చెప్పినట్టున్నాడు. నేను బార్గెన్ చేస్తే నాకు 300కి 50 రూపీస్ తగ్గించాడు అంతే. అంతకు మించి తగ్గించట్లేదు. 300 250 నేను ప్రైస్ ఫోన్పే చేసి ఉంటాను కదా, అది చూసి ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఎందుకంటే నాకు సరిగ్గా గుర్తులేదనమాట. సో యా, దిస్ ఇస్ ద వన్. వచ్చేసి క్యూట్ క్యూట్ బ్యాంగిల్స్. దీని మీద పింక్ అది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది. సో ఎలాంటి శారీ మీదకైనా మెరూన్ అండ్ గ్రీన్ జ్యువెలరీ సెట్ ఉంటే సెట్ అయిపోతుంది. దాంతోపాటు ఈ బీడ్స్ కూడా చిన్న చిన్న వచ్చాయన్నమాట, బీడ్స్ లాగా. సో ఆ బీడ్స్ రావడం వల్ల ఇది కొంచెం సింపుల్ అండ్ గ్రాండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇంత సింపుల్గా ఉన్నవి 100 రూపీస్లో వస్తే ఎవరు తీసుకోరు చెప్పండి. 120 ఏమో చెప్పాడు. బార్గెన్ ఏం లేదు. 120 చెప్పాడు. 100కి ఇస్తాను, తీసుకుంటే తీసుకోండి అన్నాడు. తీసేసుకున్నా బికాజ్ ఇవి అంత బాగున్నాయి. సో యా, దీస్ ఆర్ ద సెకండ్ వన్. నెక్స్ట్ క్యూటెస్ట్ ఆఫ్ ద హాల్ అనమాట. ఇవి చిన్న స్టడ్స్. నేను ఇంకా పెట్టుకోనే లేదు, బట్ ఇలా పెట్టి చూపిస్తే నా ఫేస్లో కళ మీరే చూడండి. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్. వెరీ ప్రిటీ కదా. చాలా చాలా నచ్చేసాయి. ఈ ప్రైస్ 180 ఏమో చెప్పాడు. 150కి ఇచ్చినట్టున్నాడు. 150కో 120కో. ప్రైజెస్ నేను డిస్ప్లే చేస్తాను, నాకు అసలు గుర్తులేదు. సో కానీ చెప్పడం అయితే 180 చెప్పాడనమాట. సో చాలా 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 ప్రిటీగా ఉన్నాయి. ఓ నెక్స్ట్ వచ్చేసి వీటిని చంపచవరాలు ఏవో అంటారు. సారీ నేను తప్పుగా పలుకుంటే, నాకు జ్యువెలరీ గురించి అంత తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి పెట్టుకొని వెనకాల ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇట్ విల్ లుక్ ఆసమ్.
ఇవి 300 చెప్పాడు. 250కి ఇచ్చాడు. ఇది ఒకటే ప్రైస్ మాత్రం గుర్తుంది. 300 చెప్పి ఒక 50 ఎక్కువ బార్గెయిన్ చేసినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. తీసుకుంటే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు జేఎన్‌టీయూలో. ఇంతకుముందు ఎప్పుడు నేను బార్గెయిన్ చేయలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. మేబీ మీలో ఎవరైనా జేఎన్‌టీయూ స్ట్రీట్ షాపింగ్ చేసి ఇంకా ఎక్కువ బార్గెయిన్ చేసి తీసుకున్నా కూడా దట్ ఈస్ గుడ్. బట్ నాకు అంత స్కిల్స్ లేవు కాబట్టి మాక్సిమం 50 రూపీస్‌కి నేను ట్రై చేయగలను. అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. లాస్ట్ వన్ అనమాట. ఇది జేఎన్‌టీయూ హాల్‌లో లాస్ట్ వన్. ఇది కూడా చోకరే. చోకర్స్ అనేవి నాకు బాగా నచ్చాయి. నెక్ ఇలా ఎక్కువ కిందికి వచ్చేవి కన్నా చోకర్స్ నెక్కి ఇలా అంటి పెట్టుకునేవి బాగా నచ్చాయి నాకు. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఆఫ్ ద హాల్. ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇంత చిన్న జ్యువెలరీ, మినిమల్ జ్యువెలరీ ఇంత తక్కువ ప్రైజెస్‌లోనే ఇంత ఎలిగెన్స్ ఇస్తుండే మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కెళ్ళి 1000, 2, 3, 4, 5,000 పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం వేసుకునే జ్యువెలరీకి మనం మంచిగా కనిపించాలి. అంటే మనం ట్రెడిషనల్‌గా కొంచెం గ్రాండ్‌గా కనిపించాలి. అంతేగాని ఇంతింత వేసేసుకుంటే మనం గ్రాండ్‌గా కనిపిస్తామని అనుకోవడం అదొక జస్ట్ అపోహ అనమాట. కొంతమందికి అంతంత వేసుకోవడం కూడా మనం ఉన్న లుక్‌ని ఇంకా చెడగొట్టేస్తుంది. అంటే ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడం వల్ల I don't feel we look good if we are wearing heavy jewelry. So I prefer minimal jewelry. మీ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదనమాట. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఐ ప్రిఫర్ ఓన్లీ మినిమల్ జ్యువెలరీ. నేను కూడా ఒకప్పుడు పెద్ద సెట్ ఉంటే మంచి గ్రాండ్‌గా కనిపిస్తారని నేను కూడా అనుకోని బేగం బజార్‌లో కూడా కొన్ని సెట్స్ తీసుకున్నాను. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు నేను చూపించిన జేఎన్‌టీయూ హాల్ అంతా నేను 1000 రూపీస్ అనుకోని వెళ్ళాను కాబట్టి కొంచెం 50, 100 అటు ఇటు అయినా 1100 లోపు నేను ఇప్పుడు చూపించిన 5 సెట్స్ 1100 లోపు వచ్చాయి. అదే బేగం బజార్‌లో నేను ఈ సెట్ తీసుకున్నాను. మరి జేఎన్‌టీయూలో ఇది ఎంత ఉంటుందో నాకు తెలీదు. మేబీ మెటీరియల్ కాస్ట్, క్వాలిటీ కూడా డిఫర్ అయ్యి ఉండొచ్చు. ఇది నేను బేగం బజార్‌లో తీసుకున్నాను. మంచి పట్టు శారీస్ మీదికి కొంచెం ఎలిగెంట్‌గా కనిపిస్తుంది అని చెప్పి బేగం బజార్‌లో తీసుకున్నాను నేను ఇది. సో యాహ్! ఇది ఎంత ప్రైస్ పడి ఉంటుంది గెస్ చేయండి. జస్ట్ ఒక 3 సెకండ్స్‌లో గెస్ చేసి కామెంట్ చేయండి ఎంత ప్రైస్ పడి ఉంటుందో. ఇది అమ్మవారి బొమ్మ వచ్చింది దీనికి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇది వచ్చేసి నాకు 1100 పడింది. వర్తా కాదా అనేది నాకు తెలీదు. వీడియో చూస్తున్నారు కదా, మీకు వర్తా కాదా ఏమనిపించిందో కూడా అది కమెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. బికాజ్ నెక్స్ట్ టైం నేను అదే మిస్టేక్ చేయకుండా ఉంటాను. ఇది 1100 పడింది విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది పర్ల్స్ బీడ్స్ వచ్చాయి బేగం బజార్‌లో. ఇంకా కొంచెం బార్గెయిన్ చేసి ఉండాల్సిందా కూడా చెప్పండి. ఎందుకంటే షాప్‌లో తీసుకున్నాను నేను ఇది. అస్సలు బార్గెయినే చేయనివ్వట్లేదు వాళ్ళు. సో అవి మొత్తం కలిపి 1100కి వస్తాయి. ఇది ఒక్క సెట్ 1100 వచ్చింది. వర్తా కాదా కమెంట్ సెక్షన్‌లో ఇందాక చెప్పడం మర్చిపోయాను. జేఎన్‌టీయూలో జ్యువెలరీతో పాటు నేను ఈ క్లాక్ క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఇది బాగా అందరికీ తెలిసిందే ఫ్లవర్ క్లాక్ క్లిప్. ఇది వైరల్ అవుతుంది కదా. నేను మ్యాట్ ఫినిష్‌లో తీసుకున్నా. ఇది ఎంత 50 రూపీస్ పడింది. 50 30 ఐ డోంట్ రిమెంబర్. ఇవి 90 రూపీస్. ఎన్ని క్లాక్ క్లిప్స్ ఉన్నా అమ్మాయిలకి తక్కువే. బేగం బజార్ షాపింగ్లో ద వర్స్ట్ థింగ్ ఐ డిడ్ ఈజ్ టు షాప్ దిస్. వేస్ట్. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది నాకు ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉందనమాట. నాకే కాదు చాలామంది అమ్మాయిలకి ఉంటుంది. అది చాలామంది రిలేట్ కూడా అవుతారు. రిలేట్ అయితే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. మనం షాపింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రెస్ నచ్చుతుంది, అక్కడ జ్యువెలరీ నచ్చుతాయి. చాలా బాగుంది, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనుకుంటాం. ఇది కొనకపోతే మిస్ అయిపోతాం, మళ్ళీ ఇలాంటి డ్రెస్ దొరకదు అనే రేంజ్‌లో మనం దాని గురించి ఆలోచించి కొనేస్తాం. ఇంటికొచ్చిన తర్వాత నాకు ఇది నచ్చలేదు, ఎందుకు తీసుకున్నాను అసలు నేను అనిపిస్తది. ఖచ్చితంగా అనిపిస్తది. అమ్మాయిలకి ఏదో ఒక పాయింట్‌లో ఇది రిలేట్ అవుతారు. అలాగే చాలామంది ఉండే ఉంటారు. నేను కూడా అలాంటి టైప్‌లోనే. ఇది అక్కడ చాలా నచ్చింది. నాకు కావాలి, కావాలి, కావాలి అని చెప్పి తీసుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత అంత మనీ దీనికా నేను వేస్ట్ చేసింది అనుకున్నాను. లిటరల్లీ ఐ వేస్టెడ్ మై మనీ ఆన్ దిస్. మీరు చెప్తే నమ్మరు. ఇది నేను 1600కి తీసుకున్నాను. ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. 1600 అని మీరు కూడా అంటారు. ఐయామ్ సారీ. 1600 నువ్వు ఈ ప్రైస్ పెట్టి తీసుకున్నది అని మీరు కూడా అంటారు.
బట్ ఇట్స్ ఓకే. జ్యువెలరీ షాపింగ్ ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ న్యూ టు దిస్ జ్యువెలరీ వరల్డ్. సో మేబీ ఐ వేస్టెడ్ సమ్ మనీ. నేర్చుకుంటాను అలా అలా. హై క్వాలిటీ స్టోన్స్ అని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. అంటే మీరు డైమండ్స్ కొంటున్నారు అనే లెవెల్‌లో బిల్డప్ ఇచ్చాడనమాట. ఆయన ఇచ్చిన బిల్డప్‌కి ఇది 1600 కూడా తక్కువేనేమో అని చెప్పి నేను ఊహించేసుకొని కొనేసాను. వచ్చిన తర్వాత చూస్తే ఐ డిడ్ంట్ లైక్ దిస్ అండ్ ఐ కాంట్ రిటర్న్, ఐ కాంట్ కీప్ అనే సిచ్యువేషన్‌లో ఉన్నాను. సో దిస్ ఇస్ ద వన్ అనమాట. మొత్తం ఇదంతా స్టోన్సే వచ్చాయి లోపల. ఎక్కువ స్టోన్స్ వచ్చేసరికి 1600 తీసుకున్నాడు. దీనికి ఈ ఈ డైమండ్ నెక్లెస్‌కి ఇవి కూడా వచ్చాయి. అంటే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే వాడు డైమండ్ లెవెల్‌లో బిల్డప్ ఇచ్చాడు. ఇది డైమండ్స్ కాదు. మేబీ ఫ్యాన్సీ శారీస్ లేకపోతే ఫ్రాక్స్ మీదకి బాగుంటాయేమో కానీ నార్మల్ ట్రెడిషనల్ మనం పెళ్ళిళ్ళకి పట్టు శారీస్ మీదకైతే అస్సలు బాగోవు ఇవి. ఇది బేగం బజార్లో తీసుకున్నాను అనమాట. అప్పుడు రీసెంట్గా రియలైజేషన్ వచ్చింది, ఇంత పెద్ద పెద్దవి స్టోన్స్ ఉన్నవి వేసుకునే దానికంటే చిన్నవి మినిమల్ వేసుకుంటే మనం ఎలిగెంట్గా కనిపిస్తాము అనే జ్ఞానోదయం అయ్యి జేఎన్టీయూకి వెళ్ళి చిన్న చిన్న జ్యువెలరీ తెచ్చుకున్నాను. విత్ దిస్ జ్యువెలరీ హాల్ ఎండ్ అనమాట ఇక్కడికి. ఇవే అనమాట నేను తీసుకున్న జ్యువెలరీ జేఎన్టీయూ అండ్ బేగం బజార్లో. సో రెండిటితో కంపేర్ చేస్తే నాకు జేఎన్టీయూలోనే కొంచెం తక్కువ అనిపించింది. ఇప్పుడు నేను ఏదైతే వైట్ స్టోన్స్ది వేసుకొని చూపించానో అలాంటి మొత్తం సేమ్ డిజైన్ కాకపోయినా సిమిలర్ పీసెస్ జేఎన్టీయూలో కూడా చూశాను నేను. బిలో 1000 చెప్తున్నారు, 800, 900 అలా చెప్తున్నారు వాళ్ళు. సో రెండిటితో కంపేర్ చేస్తే బేగం బజార్లో కన్నా జేఎన్టీయూలో మనం ఎక్కువ బార్గెన్ చేయొచ్చు అని కూడా నాకు అనిపించింది, తగ్గిస్తారని కూడా అనిపించింది బేగం బజార్తో కంపేర్ చేస్తే. సో ఫర్ మీ బేగం బజార్లో ఎక్కువ పీసెస్ ఉండొచ్చు, ఇమిటేషన్ జ్యువెలరీ ఉండొచ్చు, షాప్స్ ఎక్కువ ఉండొచ్చు, పెళ్ళిళ్ళకి అక్కడ షాపింగ్ చెయ్యొచ్చు. ఐ టోటలీ అగ్రీ. బేగం బజార్ బ్యాడ్ అని నేను చెప్పను, చాలా కలెక్షనే ఉంటుంది. నాలాగా బార్గెనింగ్ రాని వాళ్ళకైతే జేఎన్టీయూ బెటర్, కొంచెమైనా తగ్గిస్తారు మన మొహాలు చూసి. బేగం బజార్లో అసలు తగ్గించట్లేదు. సో ఎవరైనా ఎక్కువ బార్గెనింగ్ చేసే వాళ్ళు, మీ అక్క వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ మీ మమ్మీ వాళ్ళని కానీ తీసుకొని వెళ్ళండి. జేఎన్టీయూ అయినా బేగం బజార్ అయినా బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే ఆసమ్ జ్యువెలరీ మీకు తక్కువ ప్రైజెస్లో వస్తుంది. సో ఇది అనమాట మోరల్ ఆఫ్ ద స్టోరీ. అండ్ విత్ దట్ ఐ ఎండ్ ద వీడియో. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అలానే జ్యువెలరీ పీసెస్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ నాకు కొంచెం మోటివేషన్ కూడా ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి చాలా కష్టపడుతున్నాను కదా. సో ప్లీజ్ గివ్ దట్ మోటివేషన్ టు మీ టు డూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫర్ యూ టు ఎంటర్టైన్ అండ్ ఆల్సో టు గివ్ సమ్ నాలెడ్జ్ ఆన్ బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ సచ్ స్టఫ్ అనమాట. సో లేట్ చేయకుండా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. కామెంట్స్లో కూడా ఈ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.